నమస్తే వెల్కమ్ టు పీపీటీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ పీపీటీవీ. వైసీపీ ఎమ్మెల్యేలు 100 మంది 80 మందిని మార్చేస్తామని పిచ్చి పట్టినట్టుగా వైసీపీలో రచ్చు చేసుకుంటున్నారు. వైసీపీ ఆఫీస్ నుంచే పలానా వారికి టికెట్లు లేవని మీడియాకు స్టోరీలు పంపిస్తున్నారు. ఈ పరిస్థితి చూసి వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ ఎమ్మెల్యేలందరిపై వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వంపై ఎమ్మెల్యేలపై ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? ఏ టు జెడ్ సర్వం జగన్నాథమే అయినప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? వైసీపీలో పేరుకే ఎమ్మెల్యేలు, కనీసం వాలంటీర్ కు ఉన్న విలువ లేదు. కుదిరితే దండాలు చేసుకోవడం, లేకపోతే సైలెంట్ గా ఉండడం మినహా వారు చేసిందేం లేదు. చూసినా మొత్తం జగనే, సర్వం జగన్నాథం అన్నట్టుగా పాలన సాగుతోంది. సంక్షేమ పథకాల విషయంలో గానీ ఇతర అంశాల్లో గానీ ఎమ్మెల్యేల ప్రమేయం లేదు. తమకన్నా వాలంటీర్లు నయమని ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి వచ్చింది. ఓవైపు నిధులు ఇవ్వకుండా మొత్తం అధికారాలు జగన్మోహన్ రెడ్డి వద్దే దాఖలు పరుచుకుని చిన్న చిన్న పనులు కూడా వాలంటీర్లతో చేయించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. వారిపై అసంతృప్తి ఎలా ఉంటుంది? ఉంటే గింటే సర్వం తానే అంటున్న జగన్ రెడ్డిపై ఉండాలి. కానీ ఈ 4.5 నియోజకవర్గానికి ₹1 కోటి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసిన పరిస్థితి లేదు. కానీ బిల్లులొస్తాయని పార్టీ నేతలతో చేయించిన పనులు, బిల్లులు మాత్రం కోట్లకు కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. చివరికి సొంత క్యాడర్ ను జగన్ రెడ్డి దివాలా తీయించారు. మరి ఆ క్యాడర్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి చెందాలా? జగన్ రెడ్డి పైన తమ ప్రభుత్వంపై అసంతృప్తి లేదని, ఎమ్మెల్యేలపైన ఉందని, ఎమ్మెల్యేలందరినీ మార్చేస్తే మళ్లీ వైసీపీకే పట్టం కడతారన్న వ్యూహంతో జగన్ ఉన్నారు. తాను గొప్పగా పరిపాలన చేస్తున్నారని, సర్వేలో తనకు 60% పైగా సానుకూలత వచ్చిందని బలవంతపు సర్వేలతో చెప్పించుకునే ప్రయత్నమూ చేస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలను ఇప్పుడు తమను బలిపశువుల్ని చేస్తున్నారు.